ఆనియన్ వేసానండి, వేసుకుంది. ఉల్లిపాయలు వేసాను. పక్కన తోటకూర వేపుడు కూడా వేసాను. రాత్రి గారెలు ఉండాలి కదా, ఆయిల్ ఉంది. ఇలా కొంచెం ఆయిల్ తీసేసి తోటకూర వేపుడు తీసుకుందాం. పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. నీచుకోరికి పసుపు ఎక్కువ పడుతుందండి. ఇందాక రొయ్యల్లో ఉప్పు వేసాం కదా, కొంచెం ఆనియన్లో కొంచెం వేద్దాం. కొంచెం ఎక్కువ. ఈ జాడి ఏంటి అనుకుంటున్నారు? ఉప్పు అండి. ఈ జాడి ఉప్పు కనబడుతుందా? జాడి కనబడుతుందా? ఉప్పు. అది జాడీలో ఉప్పు వేసుకుంటే మంచిది, అందుకని ఉప్పు. కళ్ళుప్పు అయిపోయినప్పుడల్లా ఇందులో తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు. ఇది కళ్ళుప్పు. ఇలా జాడీతో ఉప్పు ఉంటే మంచిది, శుభం, ఇంట్లో మంచిది. ఉప్పు ఉండాలి అలాగా జాడీతో ఎప్పుడు. ఇలా వేసుకున్నాం అండి. వేసుకున్నాయా? ఇంకో టమాటా వేద్దాం. అవి మగ్గుతుంది. అది మగ్గుతుంది. ఇది మిక్సీలో అంత గ్రైండ్ చేసుకున్నాం. బాగుంటుంది గోంగూర పచ్చివేలు. గోంగూర తినటం వల్ల ఐరన్ ఫ్రెండ్స్, ఐరన్. నా మాటలు ఎన్ని పడుతున్నాయి అంటారా? నా వాయిస్ వినబడుతుంది అంటారా? అది సౌండ్గా ఉంది. వినబడుతుంది అంటారా? నేను కనబడుతున్నానా? కనబడుతున్నానా? ఓకే, చెప్పండి. అది అలా మగ్గుతూ ఉంటుంది. మసాలా కూడా వేసేస్తాం. మసాలా వేస్తుంది ఫ్రెండ్స్. ఏ చూసారా? మసాలా కొంచెం చాలా ఎక్కువ వస్తుంది. ఆకు వేస్తున్నాం కదా, గోంగూర వేస్తున్నాం కదా, అందుకని ఎక్కువ వేస్తాం. మళ్ళా టేస్ట్ మారిపోద్ది. అది మసాలా ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోద్ది. కొద్దిగా ఆఫ్ చేస్తాను ఉండండి, మాటలు సరిగా వినబడవు. తోటకూర వేపుడు కూడా చేసేసుకుందాం. తోటకూర వేపుడు. ఎండుమిర్చి చాలు. కాయపప్పు, ఆవాలు, జీలకర్ర నిండుకుంది. అయిపోయింది. జీలకర్ర నిండుకుంది. ఇదిగో జీలకర్ర. ఇంట్లో ఏ సరుకైనా సరే అయిపోయింది అనుకోకూడదు, నిండుకుంది అని అనాలి. అయిపోయింది అని అనకూడదు. సరుకులు తెచ్చుకోలేదు, నిండుకున్నానండి అనాలి. ఎండుమిర్చి వేసాక కాయలు మరిగిపోతుంది. ఈరోజు లేట్ అయిపోయిందండి వంట. తెల్లవారు నిద్ర లేదండి, నాకు నిద్ర పట్టలేదు. దించేస్తున్నాను ఇవాళ రాత్రి. ఇలా మెలుకుగానే ఉన్నాను.
చూసేద్దాం. ఉల్లిపాయ, తోటకూర వేపుల్లో ఎల్లుల్లిపాయ ఉంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయ తినటం వల్ల గుండెకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎల్లుల్లిపాయ వేసుకోవాలి, తినాలి. ఎల్లుల్లిపాయ కూర కూడా వండుతాను నేను, ఒకసారి వండి చూపిస్తాను మీకు ఎల్లుల్లిపాయ కూర ఎలా వండుకుంటాను. ఇది అయినా వేగుతుందా? ఇది ఇప్పుడు రైలు వేసేసుకుందాం. రైలు వేసుకొని కారం వేస్తున్నానండి. సరే, కారం వేస్తాను. ఈ కారం కొనుక్కొచ్చిందే కదండి, ఘాటుగా ఉంది కారం. గోంగూర పులుపు ఉంటుంది కదా, కొంచెం వేసుకుందాం. ఓకే, కొంచెం ఇలాగ మసాలా పట్టుకుంటే అప్పుడు నాకు దేని దానికే స్పూన్ ఉండాలండి. మళ్ళీ అందులో పెడతాను, నాకు నచ్చదు. పోపు వేయిపోయి తోటకూర వేసేస్తాను. సరే, ఫ్రెష్గా ఉన్న తోటకూర వేపు. ఇందులో పసుపు ఎక్కర్లేదు, తోటకూర వేపుల్లో పసుపు అక్కర్లేదు. ఇలాగ గ్రీన్గా ఉంటే బాగుంటుంది. ఉప్పు వేసాం కదా, మగ్గిపోదు. తోటకూర వేపుడు ఎంత అవుతుందో చూడండి. ఉప్పు ఫ్రెండ్స్, నేను చెప్పానా వంట గదిలో ఉండలేము, వేడి వేడి. ఏంటండి బాబా, ఈ వర్షాకాలమో తెలియట్లేదు, ఎండాకాలమో తెలియట్లేదు, అంత దారుణంగా ఉంటుంది. కొంచెం వాటర్ వేద్దాం. మసాలా అది రైలుకి పట్టాలి కదా, కొంచెం ఎక్కువ వద్దు, అలా సరిపోతుంది, అలా మగ్గుతుంది. మూత పెడదాం. కూడా మూత పెడదాం. అది దేశ చాలా ఏమంటుంది పాపం. ఇంకా తిరిగేసేద్దాం ఫ్రెండ్స్. ఈ కళాయి సరిపోవట్లేదు నాకు, బ్రదర్. ఓకే, మగ్గింది అలాగా. కళాయి పట్టట్ల సరిపోట్లేదు అని చేతన ఇందులో వేస్తాను. సామాన్లు చాలా అయిపోయింది ఫ్రెండ్స్, తోమాలి. అలా తోటకూర మగ్గుతుంది. ఆకుకూర వండుకున్నప్పుడు పసుపు ఎక్కువ వేయకూడదు, పసుపు వేయకపోవడమే మంచిది. ఎందుకంటారా, ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అదనమాట. మా వీడియోలు చూస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఇంకా ఎలా చెప్పాలి, ధన్యవాదాలు అనాలా, నమస్కారం అండి అనాలా, ఏమనాలి, మిమ్మల్ని ఎలాగా మాట్లాడాలి చెప్పండి. మా వీడియోలు చూసి లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి. ఇది మిక్సీ పట్టుకుందాం. గోంగూర చూసారు, మిక్సీ మిక్సీ ఇక్కడే ఉంది. వంటగది ఎంత ఉన్నా, ఎన్ని సామాన్లు పెట్టినా ఖాళీ ఉండదు. ఓకే, సరే అయిపోయింది.
ఎక్కువ తిప్పక్కర్లా, 2 రౌండ్లు తిప్పితే సరిపోద్ది, మెత్తగా అయిపోద్ది. గారెలు అన్నీ క్లీన్ చేయాలి, చాలా సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఇది కాస్త మగ్గుద్ది. ఇదిగో రొయ్యలు రెడీ, కర్రీ. కనబడుతున్నానంటారా? చూస్తున్నారా? ఇలాగా కొంచెం ఉడికాక అప్పుడు గోంగూర వేసి, ఈ వాటర్ కొంచెం ఎగరాలి, వెంటనే వేయకూడదు. గోంగూర ఉడకదు, గోంగూర కాదు, రొయ్యలు ఉడకవు. చెమట్లు కారిపోతూనే ఉంటున్నాయి. మీరందరూ బాగా హెల్ప్ చేస్తే ఆ వంటగదిలోది అది కొనుక్కుంటాను. ఏమండి? వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇది రొయ్యలు కర్రీ, రొయ్యలు గోంగూర కర్రీ. ఇది తోటకూర వేపుడు. ఓకే, రండి అందరం భోంచేద్దాం రండి. మా వీడియోలు చూసి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇంకేం చెప్పాలండి, నాకు తెలియట్లేదు. చెప్పాలని ఉంది. ఏమి చెప్పాలి? చూసారు, కొత్త నైటీ కొనుక్కున్నాం. బాగుందంటారా? కొత్త నైటీ. ఎక్కువ నైటీలతోనే లైఫ్ అంతా గడిచిపోతాం. ప్రతి ఒక్కరికి నైటీలతోనే. చీరలు కట్టుకొని వంటగదిలో వంట చేస్తామండి. చెప్పండి ఫ్రెండ్స్, మీరు చెప్పండి, నేనేమైనా తప్పుగా అంటున్నానా? చీర కట్టుకొని వంటగదిలో వంటలు ఎలా చేస్తామండి? ఆనాడైతే కాస్త ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయింది చూస్తారా? చూద్దామా? వంట చేసినప్పుడు ఇలా ఉప్పు చూస్తే సరిపోయిందా లేదో తెలుస్తుంది. కారం సరిపోయింది, ఉప్పు మాత్రం సరిపోలే. ఉప్పు వేసుకుందాం. ఓకే, ఎందుకంటే గోంగూరలో ఉప్పు వేయాలి. కారం మాత్రం ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. చూస్తున్నారు, గోంగూర వేసేసుకుందాం. ఇదిగోండి, అదన్నమాట. పచ్చిరేళ్ళు గోంగూర రండి తిందురు కానీ. గోంగూరతో ఏదో పాట ఉంది ఫ్రెండ్స్. ఆంధ్ర మాత అంటారు గోంగూరని. గుంటూరు గోంగూర పచ్చడి పెడితే ఫ్రెండ్స్ భలే బాగుంటుంది. అది పులిహోర గోంగూర కూడా చూపిస్తాను మీకు. పులిహోర గోంగూర పచ్చడి మా అమ్మగారు చేసేవారు, అది చూపిస్తా. విజయవాడ స్టైల్ అది. అసలు మీకు తెలుసా ఫ్రెండ్స్, మాది పుట్టిల్లు విజయవాడ. మేము విజయవాడ వాళ్ళ. అత్తవారిది భీమవరం. తెలుసా అండి? మాది పుట్టిల్లు విజయవాడ వాస్తవ్యులు మేము. మాది విజయవాడ, మీది తెనాలి, మాది తెనాలి అన్నట్లు మాది విజయవాడ. తోటకూర చూసారా, గుడగుడామంటుంది. తోటకూర గుడగుడామంటుంది. ఓహో, సరే ఎంత వాటర్ వస్తుందో. ఏదేం జారిపోతుంది అని అంటున్నాను. నా ఫేవరెట్ తోటకూర వేపు. పుట్టిదైనా అలా తింటా, నాకు చాలా ఇష్టము. తోటకూర తినడం కూడా మంచిది, ఏ తిన్నా మంచిది. కానీ అది వండుకునే విధానంగా వండుకొని తినాలి. తెలుసండి?
గోంగూర పచ్చి రొయ్యలు ఏమి ఏమిగా ఉంటుంది. ఈరోజు కాదు గోంగూర కూర తినే, ఇవాళ అనుకుని రేపు తినాలి. ఏం చేస్తాం, చిన్న మంట పెట్టి మగ్గ పెడతాం. పైన కాస్తంత ఆయిల్ వేయాలి. ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది తెలుసండి, టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇవి అన్నీ వేసి మళ్ళీ పైన ఆయిల్ వేస్తుంది అనుకుంటున్నారా, టేస్ట్ వేరుగా ఉంటుంది, రుచి బాగుంటుంది. చూసారా, కలిసిపోయింది గోంగూర పచ్చిరొయ్యలు కలిసిపోయింది. కరివేపాకు కాడ వచ్చింది. అమ్మయ్య, వంట చెయ్యాలంటే ఒక యుద్ధం చేసినట్లు ఉంది. ఎందుకంటే తెలుసారా, ఈ వేడేంటో ఈ ఉడికేంటో అసలు అర్థం అవట్లేదు బాబా. మీకు ఇలాగ ఉందా ఫ్రెండ్స్? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ఇలాగ ఉందా? హైదరాబాద్లో మా అబ్బాయి, మా అమ్మ, కోడలు, మా మనమడు, మనమరాలు, మా పాప, మా వదుళ్ళు అందరూ ఉన్నారండి. ఇంకొకటి మా అబ్బాయి చెప్పాడు రాత్రి, మా పెద్ద అబ్బాయి, మా అల్లుడు గారు అంట. హాయ్ జాన్సన్ అల్లుడు గారు, హాయ్ జాన్సన్ అల్లుడు గారు, మా వీడియోలు చూసి లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అల్లుడు గారు. అత్తగారిని బాగా ఆదరించండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని సపోర్ట్ చేయండి. ఇలాగే అంటారా, సపోర్ట్ చేయండి అని. అల్లుడు గారు కొంచెం మగ్గనిద్దాం, మగ్గాలి, అందులో వాటర్ అంతా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, మన పని ఏంటంటే ఈ క్లీనింగ్ చేస్తాం, ఇవన్నీ క్లీన్. ఓకే బాబా, ఆగరా బాబు, ఇవన్నీ క్లీన్ చేస్తాం. చూసారా ఎన్ని ఉన్నాయో? అదిగో మీ కెమెరా అటు చెప్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయి. మా వాడు అయిపోయిందా అంటున్నాడు. అది అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ కడగాలి ఇప్పుడు. వేడి వేడి బాబు, వేడి వేడి బాబు, ఇవన్నీ కడగాలి. ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, మన పని మనమే చేసుకోవాలి. నోబడీ అండ్ కమింగ్ అండ్ కుకింగ్ అండ్ మేకింగ్ హెల్పింగ్ నథింగ్. ఏదో చిన్న చిన్న ఇంగ్లీష్ ఏదో అలా మాట్లాడుతూ ఉంటా, వచ్చి రాని ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, ఏమి మాట్లాడాలి, ఏమి చెయ్యాలి, ఇవి క్లీన్ చేసేసుకుందాం. నాకు పని ఎప్పుడు నీట్గా ఉండాలి, బాగా ఉంటే నాకు నచ్చదు. క్లీన్ చేసేసుకుంటే ఈ లోపల కూర మగ్గుతూ ఉంటుంది. మా పాప కూర పంపాలి, గోంగూర రొయ్యలు పంపాలి. పాపకి రొయ్యలు వేసుకున్నారు, పంపాలి పాపకి. ఏమండో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఉన్నారా? టిఫిన్లు అయినయ్యా? భోజనాలు చేశారా? వంటలు వండివా? వంటలు అయినయ్యా? ఏమండో ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏం చేస్తున్నారు? మీ భోజనాలు చేశారా? చాలామంది వీడియోలు పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అలా ఎందుకులేండి, మనకి మన మీద వంటలు వీడియోలు పెట్టుకోవాలి. మనకు అది సరిపోతుంది, మనకు ఆ లైట్లు చాలు.
మనం ఏం చిన్నపిల్లలు ఏంటండి డ్యాన్సులు చేయడానికి తప్పు అలా చేయకూడదు. ఎందుకంటే మేము పెద్ద వయసు వాళ్ళం కదా, కోడళ్ళు వచ్చారు, మనమళ్ళు వచ్చారు, మనమరాళ్ళు వచ్చారు, ఇంకా ఇంకో కోడలు రాబోతున్నారు. చిన్న బాబుకి పెళ్ళి అయ్యాక అప్పుడు ఇంకా మంచి మంచి ఇంకా వీడియోలు ఇంకా తీస్తా అండి. మంచిగా వీడియోలు తీసి పెడతారు. నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. పాపం మా పెద్ద కోళ్ళు ఉందంటే దాని హైదరాబాద్ దాని డ్యూటీ దానికి సరిపోద్ది. వాళ్ళు కష్టపడుతున్నారు పిల్లలు, మరి పాపము పిల్లలు నా దగ్గర ఉంటే పిల్లలు ఇంకా బాగుండేది. కాకపోతే పాపము మా వదినగారేనండి, పాపం కష్టం అంతా తందే, మా వదినదే. ఎందుకో తెలుసా, మా పిల్లల్ని అంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం బాగోపోయినా పాపము అలాగే చూసుకుంటున్నారు. మా వదినగారు పాపం చాలా మంచి అవుదండి. మా వదినగారు చాలా మంచి అవుతుంది తెలుసా అండి. ఎంత సహనమో మా వదినది. మంచి వాళ్ళండి, మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం, మంచిగా ఉంటారు. ఆవిడకి ఎంత శాంతిగా కాసేపు పిల్లలు పీకి పెట్టి నేనే గొడవ పెడతాను. అలాంటిది పిల్లలు ఎంత పీకి పెట్టినా ఆవిడకి ఎంత ఆరోగ్యం బాగోపోయినా సరే పాపము అలాగే పిల్లలు చూస్తున్నారండి. ఎంతమంది పిల్లలు చూస్తున్నారు ఆవిడ చేతులతో నించోలేక ఫ్రెండ్స్ చదువులు అవుతుందండి. అందుకనే లెక్క ఏమనుకోకండి ఫ్రెండ్స్, నాకు ఆరోగ్యం బాగోదు, ఏం చేస్తాం తప్పదు, మన పని మనం చేసుకోవాలి కదా. ఎక్కువసేపు నించోలేను, నాకు వెళ్ళిపోతుంది, గుండె ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నేను ఏదైనా అనుకున్నానంటే ఆ పని అయ్యేదాకా కూడా వదలను. మీరందరూ మా గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్, మా గురించి గట్టిగా ప్రేయర్ చేయండి ఫ్రెండ్. ఓకే, మేము అనుకున్న కార్యాలన్నీ కూడా జరిగేలాగా మీరందరూ ప్రేయర్ చేయండి ఫ్రెండ్. మీరందరూ ప్రేయర్ చేసి నాకు దీవెనలు ఇవ్వండి ఫ్రెండ్. ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తీసుకోవాలి. కూర కొంచెం చూద్దాం. ఎన్నో సమస్యలు ఫ్రెండ్స్, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, సమస్యలు ఇవన్నీ ఎప్పుడు దేవుడు సమకూరుస్తాడు, ఎప్పుడు తీసేస్తాడో ఇబ్బందులన్నీ అని అనుకుంటున్నానండి. దేవుడు నేను బాగా వేసినప్పుడు అన్ని కార్యాలు దేవుడు సఫలపరుస్తారు. నా ఆశ ఏమీ కాదు, మా పిల్లలు లైఫ్లో సెటిల్ అయిపోయారు. పెద్ద బాబు మ్యారేజ్ అయింది, బాబు పుట్టారు, చిన్న బాబు కూడా మ్యారేజ్ అయిపోవాలి. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉండాలని నా ఆశ ఫ్రెండ్స్, అదే నా ఆశ ఫ్రెండ్స్. మీరందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్. తెల్లవారు నిద్ర పట్టలేదు, వస్తుంది రాత్రి వస్తుంది, నిద్ర పట్టలేదు. నిద్ర పట్ల తెల్లవారు 5 దాకా కూడా నిద్ర పట్టలేదు. నాకు కళ్ళు ముగ్గిరా ఏంటో ఒక రకమైన టెన్షన్, బాధ, ఆలోచన. అందరూ ఒకసారి దూరం అయిపోయారు కదా, అమ్మ నాన్న అత్తయ్య అందరూ. అందుకనే కొంచెం ఫీలింగ్ వచ్చింది, బాధ వచ్చింది.
ఒక్కోసారి నాకు ఆలోచన వస్తే నాకు నిద్ర పట్టదు, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ అయిపోతుంది. కూర దగ్గరికి అయిపోయింది. ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి వాటిలో కడుగుతాను. ఇక్కడ పెద్దగా ఉంటుంది ఆ పేస్ట్ని నీట్గా వస్తుంది, అందుకని. అయిపోయింది. ఎంత టైం పట్టింది? అరగంట అయిందా? పెట్టాలండి తీసుకొచ్చుకొని ఇలా చూడండి. కర్రీ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీ ఈ స్టాండ్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది కదా. ఇది ఎలాగో నాకు భయం వేస్తుంది ఈ స్టాండ్తో. ఆకుకూర వేపుడు ఎంత అయిందో అంటే ఆకుకూర ఎంత అవదు. కనబడుతున్నానంటారా మీకు? నేను కనబడుతున్నానా మీకు? గోంగూర రెడీ. ఓకే. ఫ్రెండ్స్ వీడియో ఓకే.